దేవుని సన్నిధికి కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈరోజు కూడా దేవుని మనసు తెలుసుకోవడానికి మనందరినీ ఏ విధంగా సమకూర్చిన తండ్రి దేవునికి ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరోసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చిన మనము నిష్ఫలుగా కాకుండా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడే వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడంట వీళ్ళని అపోస్తలుని ప్రతి స్థలమందును కూడా విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట. అందుకు దేవునికి స్తోత్రం అని చెబుతూ, రక్షించబడుచున్న వారికి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. రక్షించబడుచున్న వారికి ఏమో జీవార్థమైన జీవపు వాసనగాను, నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను ఉన్నాము అంటున్నాడు. ఇక్కడే మనకి 2 మెసేజ్లు ఉన్నవి. ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. జీవార్థమైన జీవపు వాసన అంటే ఏమిటి? దేవుడు మనందరికీ అవకాశం ఇస్తే వచ్చే వారము మరణార్థమైన మరణపు వాసన అంటే ఏంటో కూడా చూద్దాం. జీవార్థమైన జీవపు వాసన. పౌలు గారి కాలంలో రాజులు ఎవరైనా యుద్ధాలు జయించి వచ్చినప్పుడు ఆ విజయోత్సవంతో వచ్చిన రాజులకు వారు వస్తున్న దారి పొడుగున ధూపం వేస్తూ సువాసన వెదజల్లుతారు. అదేవిధంగా ఇక్కడ అపోస్తలులు ప్రభు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ వారు వెళ్ళిన ప్రతి స్థలమందును కూడా గెలిచిన రాజులు ఎలాగైతే సువాసన ఆ పరిమళ వాసన వెదజల్లుతున్నారు, అలాగనే ఈ యొక్క క్రీస్తు యొక్క సువాసన వీరి ద్వారా ప్రతి ప్రదేశం మందు కూడా వెదజల్లబడుతుందంట. వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా వీళ్ళ సువార్త ఎలా వాసన వస్తుందంటే, క్రీస్తు యొక్క సువాసన ఎలా వస్తుందంటే, ఆ సువార్త విని ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉందంట ఆ సువార్త. నశించుచున్న వారికి ఏమో మరణార్థమైన మరణపు వాసనగా ఉందంట. అసలు సువార్త అంటే ఈ వాసన ఏంటి? మనకి ఏమన్నా వస్తుందా స్మెల్? ఆ స్మెల్ మనకి ఏమైనా వస్తుందా అసలు? అదేంటంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని అపోస్తులు వారి జీవితంలో కనబరుస్తున్నారు. మళ్ళీ చాలా మందికి సెంటులు వాడే అలవాటు ఉంది కదా. ఆ సెంటు వాడుతున్నప్పుడు అదే మన కంటికి కనపడదు, కానీ మన యొక్క ముక్కు దాన్ని స్మెల్ చేస్తుంది. అది ఏ స్మెల్లో చెప్పేస్తారు. వాళ్ళు అంత దూరాన్ని వెళుతున్నా సరే వాళ్ళు మేము సెంటు రాసుకున్నామని చెప్పరు. వాళ్ళ మనం పాస్ అవుతున్నా సరే, వాళ్ళు అంత దూరాన్ని ఉన్నా సరే ఆ స్మెల్ మనకి తెలిసిపోతుంది, ఆ సెన్స్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అలాగనే అపోస్తలులు ఎక్కడ ఉన్నా సరే వారు వెళ్ళిన ప్రతి ప్రదేశం అందు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే క్రీస్తు యొక్క సువాసన ఉన్నారంట. ఎంత మంచి విషయమో కదా. మనము కూడా ఆ క్రీస్తుకి రాయబారులమే, మనం కూడా ఆ క్రీస్తును ధరించుకున్న వారిని, మనము కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారిని, ఆయన రాజ్య సంబంధులమే. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి ఏమీ కనబడదు. అసలు మన దగ్గర మరణపు వాసన వస్తుందా, జీవపు వాసన వస్తుందో కూడా ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం.
దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి కొంచెం మనసు పెట్టి ప్రతి విషయాన్ని ఆలోచిద్దాం. అపోస్తులు అందరూ కూడా వారు వెళ్ళిన ప్రతి ప్రదేశం మందు కూడా క్రీస్తు యొక్క సువాసన వెదజల్లబడుతుందంట. ఇది మనకు అర్థమవ్వాలంటే అపోస్తులైన పౌలు గారు పిసిదియాలోని అంతియోకైకి వెళ్తారు. పిసిదియాలోని అంతియోకైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ వాక్యం ప్రకటించినా కూడా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44వ వచనంలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనంలో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారు. యూదులు జనసమూహంలో చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనని, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసిరి, మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల ఎదుగు వెళుచున్నాము. ఎలయనగా భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించేది అనేది. విషయం ఏంటంటే ఇక్కడ ఈ అంత్యోకయకి అపోస్తులైన పౌలు గారు బర్నబా గారు వెళ్ళి వాక్యం చెబితే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా అది యూదులు నివసిస్తున్న ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని ఆరాధించడానికి వాళ్ళకి ఒక సమాజ మందిరం ఉంది. దేవుని కొనియాడటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వాళ్ళందరూ కూడా కూడుకున్నారు. అక్కడికి పౌలు గారు బర్నబా గారు వెళ్ళేసి దేవుని వాక్యాన్ని చెప్తుంటే అనేక మంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. మరికొందేమో వాళ్ళు చెబుతున్న వాక్యాన్ని చూసి మత్సరంతో నిండుకొని దూషిస్తున్నారంట. ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నాను కదా, ఒక సైడ్ ఉన్న వాళ్ళు వాక్యాన్ని శ్రద్ధగా వింటూ, ఇంకొక సైడ్ ఉన్న వాళ్ళు నన్ను బూతులు తిడుతున్నారు అనుకోండి, ఈర్ష్యతోటి మత్సరముతో కోపంతో నన్ను చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఉన్నవాడి పరిస్థితి ఏంటి? ఒక పక్క చూస్తేనేమో చాలా ప్రశాంతంగా, ఇంట్రెస్ట్గా, ఆసక్తితో వాక్యం వింటున్నారు. ఇంకొక పక్క ఏమో మత్సరంతో నిండుకొని యూదులందరూ కూడా దూషణ మాటలు మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారంట. మహానుభావులు ఎలా వాక్యం చెప్పారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న మాట అంటే స్టేజీ దిగేసి వదిలిపోతాం. మీరు వద్దు, మీ చర్చ వద్దు, వాక్యం చెప్పమని పిలిచి మమ్మల్ని అవమానిస్తారని. కానీ ఇక్కడ చూస్తే పట్టణం అంతా కూడా వచ్చారంట. పట్టణం వచ్చేసిందంట ఆ వాక్యం ఏంటంటే. దానికంటే ముందుగా ఏం జరిగిందంటే 42వ వచనంలో, వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున మాతో చెప్పవల్లని జనులు వేడుకున్నారంట. ఇంతకీ మొదటిసారి వచ్చినప్పుడేమో అపోస్తలుడైన పౌలు గారు బర్నబా గారు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెబితే, వాక్యం విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏమని అడుగుతున్నారంటే, నెక్స్ట్ వీక్ కూడా మీరు రాండి, మీరు చాలా చక్కగా చెప్పారు, మాకు చాలా అర్థమవుతుంది, మేము ఇంకా చాలా నేర్చుకోవాలి, మాకు చాలా డౌట్లు ఉన్నాయి, మా డౌట్లన్నీ క్లారిఫై చేయాలి, మీరు నెక్స్ట్ వీక్ కూడా రాండి అని పౌలు గారిని బర్నబా గారిని వేడుకున్నారంట. అందుకని నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత 44వ వచనంలో ఏమైంది, దాదాపుగా పట్టణం అంతా వచ్చేసారంట. లాస్ట్ వీక్ ఏమో కొద్దిమందే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం విన్నారో, వాక్యం విన్న వాళ్ళందరూ వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చెప్తున్నారు, ఎవరో పౌలు అంట, బర్నబా అంట, వాళ్ళు వచ్చి వాక్యం చెప్పారంట చెప్తున్నారు. ఆ వాక్యం ఎలా ఉందంటే, విన్నవాళ్ళు వెళ్ళి ఏమి చెప్పారో తెలియదు కానీ, చూడండి, విన్నవాళ్ళు వెళ్ళి ఏమి చెప్పారో తెలియదు కానీ పట్టణమే కదిలొచ్చేసింది. ఇంతకీ పౌలు గారు ఏ వాక్యం చెప్పాడు? అసలు పౌలు గారు ఏ వాక్యం చెబితే వాళ్ళకి అర్థమైంది? మరలా నెక్స్ట్ వీక్ కూడా రమ్మని అడిగారంటే 26వ వచనం నుంచి చదువుదాం. అదే అధ్యాయంలో 26వ వచనం నుండి, సహోదరులారా సహోదరులారా
అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడువారులారా అన్న ఫాస్ట్ గా మొత్తం చదివేసాడు. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదువుపడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాణి మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఇదంతా పౌలు గారు ప్రకటిస్తున్నారు. అయితే 39వ వచనం వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. 39కి వెళ్ళండి. వారు ఆయనను గూర్చి 39 మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియను గాక. ఇక్కడ పౌలు గారు వాక్యం చెబుతూ ఏమని చెప్తున్నారంటే ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారంటే విషయాలన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఏమంటున్నారంటే మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు కదా, అయితే ఈ ప్రభువు యేసుక్రీస్తు వారి రక్తం వలన మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే చాలా కార్యక్రమాలు చేయాలి, చాలా పనులు చేయాలి, దానివల్ల అర్పించాలి, చాలా కార్యక్రమాలు ఉంటాయి ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఆ ధర్మశాస్త్రం వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. కానీ ఎవరి గురించి అయితే అపోస్తులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మీరు వస్తే ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడతారని ఆ వాక్యము అక్కడ అపోస్తులైన పౌలు గారు ప్రకటించారు. ఆ వాక్యం విన్న వారందరూ కూడా ఏం చెప్తున్నారంటే 26వ వచనంలో 42వ వచనంలో వారు సమాజ మందిరంలో వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున మాతో చెప్పవలని జనులందరూ వేడుకున్నారంట. ఎంత గొప్ప ఆసక్తి కదా వాళ్ళది. ఏ రోజైనా మనం అలాంటి మాట ఏ సేవకుడినైనా అడుగుంటామా? వాళ్ళు ఎంత బాగా వాక్యం చెప్పుకున్నారో మనకు తెలియదు, కానీ అఫ్కోర్స్ మనకు అంత బాగా ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు, అంత ఆసక్తి మనకు లేకపోయి ఉండొచ్చు, రెండూ జరిగి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా వాక్యం విన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయి పౌలు గారు చెప్పిన వాక్యాన్ని బట్టి మనం ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేకపోయాం, కానీ ఇదిగో ఈ యేసుక్రీస్తు ప్రభు వల్ల మనం అందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని చెప్పినప్పుడు పట్టణం అంతా కదిలొచ్చింది. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే ముందుగా ఆ వాక్యం యొక్క రుచి మనకు అర్థమైతే మనం చెప్పకుండా ఉండలేము. ఆ వాక్యం అనేది మన హృదయంలో వెలిగించబడితే మనము ఆ వెలుగు ఇంకొకరికి దాన్ని చేరవేయకుండా ఉండలేము. మనకు అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఒక అడవి బాగా ఎండిపోయింది అనుకోండి, అడవంతా ఎండిపోయింది. ఇప్పుడు ఆ అడవిని తగలబెట్టాలంటే హెలికాప్టర్లో ఒక పెట్రోల్ ట్యాంకర్ తీసుకెళ్ళిపోయి అడవంతా చల్లి అగ్గిపొలు గీసి తగలబెట్టాలా? ఆల్రెడీ ఎండిపోయిన అడవి ఏదో ఒక మూల చిన్న నిప్పు పడితే చాలు అడవంతా తగలబడిపోతుంది. అలాగనే ఈ పాడైపోయిన సమాజంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆ వెలుగు మన హృదయంలో ఎప్పుడైతే మన జీవితాన్ని వెలిగిస్తుందో, ఆయన వాక్యం ద్వారా వెలిగించబడిన మనము ఇంకొకరిని వెలిగించకుండా ఉండలేము. ఆ రక్షణ సువాసన మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ సువాసన అనేక మందికి మనము వెదజల్లకుండా ఉండలేము. అసలు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా సెంటు రాసుకొని ఉంటే, ఇదిగో నేను సెంటు రాసుకుని ఒకసారి వాసన చూడని అంటాడా? వాడు అలా వెళ్ళిపోతున్నా సరే ఆ వాసన వస్తుంది మనకు. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడతామో ఆటోమేటిక్గా ఆ సువాసన అనేది మన జీవితాల్లో కనబడాలి. నాకు తెలిసి ఎక్కడా కనపడి ఉండదు మన జీవితాలు. ఆ పరిమళ వాసన మనల్ని చూసి, ఓహో మీరు క్రైస్తవులు కదా, మీరు దేవుని పిల్లలు కదా, ఖచ్చితంగా క్రీస్తు ప్రభువుని చూసినట్టుగా ఉంది, ఆ లక్షణాలన్నీ ఆయన అని మనల్ని ఒక్కరైనా సర్టిఫై చేసి ఉండరు. కానీ
ఈ అపోస్తులు వాక్యాన్ని ప్రకటిస్తుంటే విన్నవారందరూ కూడా మరుసటి విశ్రాంతిని కూడా మీరు రాండి అని చెబితే మరలా వచ్చారు. 44వ వచనంలో మరలా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే పట్టణం అంతా వచ్చేసారు. ఇప్పుడు మనకు కూడా ఇలాంటి ఈర్ష్య ఉంటుంది. చర్చిలో కూడా అందరూ వాక్యం వినేవారు ఉండరు. వాక్యం చెబుతున్న వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మధ్యలో వాక్యం ఆపి ఏదో ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు. ఇక్కడ పౌలు గారు వాక్యం చెబుతుంటే 44వ వచనం మనం చూస్తే వాక్యం వింటున్న వారిలో అనేక మంది పౌలు వాక్యం చెబుతుంటే అందరూ అడ్డుపడుతున్నారంట. మత్సరంతో నిండిపోతున్నాడంట, దూషణ మాటలంట. ఒక పక్కేమో ఆల్రెడీ పిలిచిన వాళ్ళు ఉన్నారు కదా, సార్ మీరు మరలా నెక్స్ట్ వీక్ కూడా రండి మీకు వాక్యం చెప్పడానికి పిలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత ఆసక్తితో వింటున్నారు. మరి ఫస్ట్ ఏమో తక్కువ మందే ఉండొచ్చు, కానీ వీళ్ళు వెళ్ళి ఏం చెప్పారు, ఏ ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేకపోయామో ఇదిగో ఈయన ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే పట్టణం అంతా కదిలొచ్చింది. ఆ సమాజం అంతా కిక్కిరిసిపోయింది. అంత జనాభా వచ్చినప్పుడు చక్కగా చాలా ప్రశాంతంగా, ఇప్పుడు మన క్రైస్తవ మీటింగ్లు ఎలా ఉంటాయంటే వందల వేల మంది వచ్చినా సరే ఏదైనా గొడవలు జరుగుతాయా? అసలు మన పోలీసు బందోబస్తు అవసరమా? ఎవరికి వాళ్ళము మనమే ఒక్కొక్కరు సహకరించుకుంటాం. పార్కింగ్ దగ్గర అయినా సరే, లోపల మీటింగ్ దగ్గర అయినా సరే, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఏ అంతరాయం లేకుండా చాలా ప్రశాంతంగా వాక్యం వింటాం. వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఏ అంతరాయం కలిగించం. మనం ఎవరైనా లేచి అటు ఇటు తిరుగుతున్నా సరే వాళ్ళందరూ మనమే కూర్చోబెడతాం, మనమే వాలంటరీ డ్యూటీలు చేస్తాం. కానీ ఇక్కడ పౌలంతటి మహానుభావుడు వాక్యం చెబుతుంటే అడ్డుపడుతున్నారంట, దూషణ మాటలు మాట్లాడుతున్నారంట. ఇప్పుడు అలాంటి వారికి ఆ రక్షణ సువార్త, క్రీస్తు ప్రభు యొక్క సువాసన వాళ్ళకి ఎలా అవుతుంది? అది మరణపు వాసనగా ఉన్నది వాళ్ళకి. అది వాళ్ళకి మరణపు వాసనగా ఉంటుంది. ఆల్రెడీ వాక్యం చెప్పడానికి పిలిపించుకున్న వారికి ఏమో జీవార్థమైన జీవోపవాసనగా వినపడుతుంది. ఒకే స్మెల్. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్మెల్ చూసామనుకోండి, అందరికీ ఒకే స్మెల్ వస్తుంది, వేరు వేరు స్మెల్లు వస్తాయా? ఒకే స్మెల్ వస్తుంది కదా. మరి వీళ్ళకేమో క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తుంటే వేరు వేరు వాసనలు వస్తున్నాయి. ఒకరికేమో మరణపు వాసన వినపడుతుంది, ఒకరికేమో జీవపు వాసన వస్తుంది. ఆ మరణపు వాసన వచ్చే వాళ్ళందరూ కూడా వాక్యానికి వ్యతిరేకిస్తున్నారు. వాక్యం చెప్పేవాళ్ళకు కూడా. వినేవాళ్ళైనా ప్రశాంతంగా వినగలుగుతారా? చెప్పేవాడు ప్రశాంతంగా చెప్పలేడు, వినేవాడు ప్రశాంతంగా వినలేడు. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణపు వాసనను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిలువ అనేది వాళ్ళకి మరణపు వాసన అయిపోయింది. ఏ ప్రభు అయితే మనల్ని రక్షించడానికి రక్తాన్ని కార్చాడో ఆయన మనకు శిక్ష వేస్తాడు కూడా. అక్కడ ఉన్న ఆ సమాజం ఎవరు కూడా ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా సంఘంలో వాక్యం వినేటప్పుడు కూడా చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2 గ్రూపుల వారు ఉంటారు. ఆ 2 గ్రూపుల వారు ఎలా ఉంటారంటే, ఒకరేమో మంచుగడ్డలాగా ఉంటారు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు. ఒకరేమో బురదలాగా మెత్తగా ఉంటారు. ఒకరేమో ఐసులాగా గట్టిగా ఉంటారు. ఇప్పుడు ఐస్ తీసుకొని మనం కొట్టామనుకోండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, రాయిలాగా ఉంటుంది కదా, గట్టి దెబ్బేది అవుతుంది, వీలైతే తలకాయన బాగుతుంది. అదే బురద తీసుకొని కొడితే మనకి అంత దెబ్బ తగిలిద్దా? కానీ ఈ 2 పదార్థాలను ఒకసారి ఆలోచన చేస్తూ, ఉదయాన్నే సూర్యుడు పైకి వస్తున్నాడు అనుకోండి, సూర్యుడు పైకి వస్తున్నప్పుడు అంత గట్టిగా రాయిగా ఉన్న మంచుగడ్డ ఏమైపోతుంది? కరిగిపోతుంది. అదే బురద మెత్తగా ఉంటుంది కదా, సూర్యుడు పైకి వస్తుంటే ఏమవుతుంది? బురద గట్టిగా అయిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే మన హృదయంలో ప్రకాశిస్తాడో, కఠినమైన మన హృదయం కూడా ఐసుగడ్డలాగా కరిగిపోతుంది. కానీ ఆ మరణపు వాసన వెదజల్లే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటుంది అంటే, ముందేమో బురదలాగా ఉంటారు, ఎప్పుడైతే సువార్త వింటారు వారు కఠినంగా మార్చబడతారు. ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే పైకి వస్తాడో, సూర్యుడు ఎలాగైతే పైకి వచ్చినప్పుడు బురద గట్టిగా అవుతుందో, ఐసు కరిగిపోతుందో, ఇప్పుడు మనం ఐసులాగా ఉన్నామా, బురదలాగా ఉన్నామా? సంఘంలో వాక్యం వినేటప్పుడు ఆ యొక్క పరిమళ వాసన మన స్మెల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మన జీవితం అనేది మారుతూ ఉండాలి. ఐస్ ఎలాగైతే కరిగిపోతుందో అలా కరిగిపోవాలి. బండబారిన మన మొండి హృదయాలన్నీ కూడా మారిపోవాలి.
ఇప్పుడు అపోజిట్ పౌలు గారు మనందరూ తెలుసు కదా, ఎన్నిసార్లు ఆయన గురించి విన్నా మనం చాలా తక్కువ. ఆయన ఐసులాగా చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఉంటాడు. స్త్రీలు పురుషుల భేదం లేకుండా అందరినీ ఎక్కడ పడితే అక్కడ చంపేసేవాడు. సంఘాన్ని హింసించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. భక్తిపరుడైన సౌల్ని చంపటానికి ఆయన సమ్మతించాడు. ఆయన సావుకి నేనే కారణమని సమ్మతించాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తే స్టెఫెన్ గారి మరణం పౌలు గారు దాన్ని సమ్మతించాడు. కానీ అంత గట్టి హృదయము ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభు దర్శనమైందో, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, ఐసు గడ్డలాగా స్ట్రాంగ్గా ఉన్న ఆయన నీరులాగా కరిగిపోయాడు. హత్య చేస్తున్నవాడు హతసాక్షి అయిపోయాడు. జీవితంలో మార్పు చూడండి ఎలా ఉందో. క్రీస్తు ప్రభు యొక్క పరిమళ వాసన ఎలా ఉందంటే, హత్య చేసే వ్యక్తి హతసాక్షి అయిపోయాడు. స్టార్టింగ్లో హత్యలు చేస్తున్న ఆయన ముగింపు ఎలా ఉందంటే, ఆయన హతసాక్షిగా మారిపోయాడు. అదే ప్రభువారి వెంట 3.5 సంవత్సరాలు ఉన్న ఇస్కరియోతు యూద, ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తూ ఉంటాడు. ఆయనే ట్రెజరర్. ఆ డబ్బు సంచి కూడా ఆయన దగ్గరే ఉంటుంది. చాలా మెత్తగా అమాయకంగా ఉంటాడు. 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. నీతిసూరుడి విషయంలో 30 వెండి నాణ్యాలకు అమ్ముడు పోయి ఆ బురదలాగా గట్టిగా తయారైపోయాడు. ఏంటి ఉపయోగం? సో ఇప్పుడు మనం ఏ జాబితాలో ఉన్నాము? మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాము? ఈ ఐసులాగా మారిపోయే వారి జాబితాలో ఉన్నామా, లేదు ఆ బురదలాగా సువాసన మనకు వెదజల్లబడుతున్నప్పుడు గట్టిలాగా బండలాగా మారిపోతున్నామా? మన సమాజంలోకి వెళ్ళేసి సువార్త ప్రకటిస్తుంటే ఎందుకు వ్యతిరేకం? మా వీధులకు రావద్దని మనల్ని గెంటేస్తారు. ఎందుకు? వారి జీవితాలన్నీ బయటపడిపోతాయని, వారి బ్రతుకు బయటపడిపోతుందని. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నమాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమంటాడు? నేను మార్చేది నాకెందుకు, నన్ను మార్చేది కావాలంటాడు. చిన్న విషయం కాదు కదా. అందరు సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని మార్చడానికి బయలుదేరుతారు. నేను సమాజాన్ని మార్చేది ఏంటి? నన్ను మార్చేది కావాలంటాడు ఆయన. ఒక బ్రాహ్మణుడు ఆయన. చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు మన సమాజంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎవరికి కూడా నచ్చట్లేదు. అలాగని అక్కడ ఉన్న యూదుల పరిస్థితి కూడా అదే. ఆ యూదులందరూ వ్యతిరేకించారు కాబట్టి అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు, యాక్చువల్గా వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకము, కానీ మీరు దాన్ని వ్యతిరేకించారు కాబట్టి మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళిపోతున్నామని 46వ వచనంలో మాట్లాడుతున్నాడు. 48వ వచనంలో అన్ని జనులు ఆ మాట విని సంతోషించి, 13వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 48వ వచనంలో అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా అంగీకరించబడ్డారంట. నిత్య జీవానికి నిర్ణయించింది ఎవరు? వీళ్ళని నిత్య జీవానికి వీళ్ళని నిర్ణయించింది ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో, ఎట్లనగా తన ప్రీతియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను. ఈ మాట మనం 100 సార్లు చదువుకున్నా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఈ మట్టి పొరకు ఏమర్థమైంది? మనమేమో చాలా అధములం, ఆయన అనంతుడు. ఆ అనంతుడైన దేవుని ప్రేమ పాపుని ఎంత గొప్పగా ప్రేమించాడో సృష్టి కార్యక్రమం జరగక ముందే, ఈ జగత్తు ప్రారంభించబడక ముందే అనాదిలోనే ప్రేమించాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని అందరినీ కూడా క్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాడంట ప్రేమలో. ఆ ప్రేమ మనకేమైనా అర్థమవుతుంది? అసలు తలకిందులో తపస్సు చేసినా కూడా మనకు అర్థం కాదు, మనం అనుభవించడం తప్ప. తండ్రి దేవా మమ్మల్ని ఎలా ప్రేమించావు అసలు అని మనం అడిగినా కూడా, ఆయన చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేము. సో సువార్త వినబడుతున్నప్పుడు కారణాలు అడగకుండా జాగ్రత్తగా విందామండి.
సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఏ కారణాలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, అనుమానాలు లేకుండా తల్లిదండ్రులు పిల్లలకు చెబుతున్నప్పుడు, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ వయసు, బుద్ధి, జ్ఞానము ఎదగక ముందు తల్లిదండ్రులు ఏది చెప్పినా అది వాళ్ళకు వేదవాక్యే, ఆ మాటలు నమ్మేస్తారు. అలా పసిబిడ్డల్లాగా ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వాళ్ళు నిర్ణయించబడిన వారంటే. పర్టికులర్గా దేవుడు వీళ్ళని నిర్ణయించుకున్నాడు, వీళ్ళు ఎలాంటి పాపం చేసినా వీళ్ళు చనిపోయిన తర్వాత చక్కగా పరలోకానికి వెళ్ళిపోతారని కాదు, అట్టని వీళ్ళని నిర్ణయించుకోలేదు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని కాదు. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎవరు హృదయాలైతే స్పందిస్తాయో వాళ్ళు నిర్ణయించబడినవారు. సూర్యుడు పైకి వస్తున్నప్పుడు ఆ బండబారిన మొండి హృదయాలు ఎవరైతే కరిగిపోతాయో, మారు మనసు పొందుతారో వాళ్ళు నిర్ణయించబడిన వారంటే. అలా కాకుండా దేవుడు కొందరిని నిర్ణయించుకొని కొందరిని పక్కన పెట్టేసి పక్షపాతి అయిపోతాడు దేవుడు. సూర్యుడు అందరికీ ఎలాగైతే తన వెలుగునిస్తాడో అలాగని దేవుని వాక్యం కూడా అందరికీ ఒకే విధంగా ప్రకటించబడుతుంది. కానీ కొందరికేమో, వింటున్న వారికి కొందరికేమో పరిమళ వాసన వస్తుంది, కొందరికేమో మరణపు వాసన అవుతుంది. అందుకే వాక్యం అన్న ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలా ఇలాంటి సువార్త ప్రకటిస్తుంటే కొందరికేమో మారు మనసు అంట, కొందరికేమో హేళన చేస్తున్నారంట, అవమానిస్తున్నారంట సువార్త ప్రకటిస్తున్న వారిని. అపోస్తుల కార్యంలోనే చూడండి 17వ అధ్యాయంలో సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి ఆ సువార్త కొందరికేమో హేళనగా అయిపోతుందంట, కొందరికేమో రక్షణగా కనబడుతుందంట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 29వ వచనం నుండి కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైను, వెండినైను, రాతినైను దేవత్వం పోలేనిదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబడే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నేను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే, పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తుంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. 32వ వచనంలో మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నీవు మరలా చెప్పవలనని వేడుకుంటున్నారంట. మృతుల పునరుద్ధానం గురించి పౌలు గారు వాక్యాన్ని మాట్లాడుతుంటే కొందరు హేళన చేస్తున్నట్టు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? ఎలా ఉంటుందో చూడండి వాక్యం చెప్పేవాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మనమైతే వాక్యం చెప్తుంటే సేవకుడు దేవుళ్ళలాగా చూస్తాం, మారు మాట మాట్లాడడం. కానీ అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళ అపోస్తులు అందరూ కూడా ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. కానీ వాళ్ళు మాత్రం ధైర్యంగా నిలబడి ఎంత గొప్పగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారో చూడండి. ఎంత వాక్యాన్ని ప్రకటిస్తున్నా కొందరిలోనేమో మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చే వాళ్ళకి అది జీవోపవాసన, ఇలా అపహాసం చేస్తూ, వ్యతిరేకిస్తూ, దూషణ మాటలు మాట్లాడే వాళ్ళకి అది మరణపు వాసనగా వినపడుతుంది. ఇలాంటి వాక్యాన్ని, సేమ్ ఇలాంటి వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే అక్కడ కూడా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కడ లేకుండా అందరూ వెళ్ళిపోతారు. యోహాను సువార్తలో ప్రభువారు పునరుద్ధానాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మన్నా గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు క్షమించండి అన్ని తప్పులు చెప్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మన్నా గురించి మాట్లాడుతున్నాడు. మన్నా గురించి మాట్లాడుతుంటే మీ పితరులు అరణ్యంలో మన్నా తిని కూడా చనిపోయారు, కానీ ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతారో వారు చావనే చావరని చెప్తున్నాడు. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. ప్రభువారు మాట్లాడుతూ నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అంటున్నాడు. ఒక 5 లీటర్ల రక్తం ఉందనుకున్నాను, ఒక 50 కిలోలు బరువు ఉంటాడు, 60 కిలోలు బరువు ఉందాం. ఈ వేల మందికి ఒక చిన్న ముక్కైనా వస్తాడు ఆయన. ఏంటి ప్రభువా, నిన్ను తినమంటున్నావు, నిన్ను త్రాగమంటున్నావు, అసలు మేము ఎలా కనపడుతున్నావు నీకు? మేమన్నా రాక్షసులాగా ఉన్నామా, మేము జంతువులాగా ఉన్నామా అని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుని కోపంతో అందరూ వెళ్ళిపోయారు.
ఒక్కడు కాకపోతే ఒక్కడై నా ప్రభు దగ్గరికి వచ్చేసి, ఏంటి ప్రభా నిన్ను తినమంటున్నా త్రాగమంటున్నా, అసలు మేము నీ శరీరాన్ని ఎలా తినగలం, నీ రక్తాన్ని ఎలా త్రాగలం, ఒక్కడు అడగలేదు. అలా అడగకపోగా వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 52వ వచనంలో, యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలని ఒకటితో ఒకడు వాదించుకుంటారంట. తినేద్దామనేనా? ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా వచ్చేసి, ప్రభా ఏంటి, మేము కూడా మనుషులమే కదా, నువ్వు కూడా మనిషివే కదా, నీ శరీరాన్ని మేము ఎలా తింటాం, ఏమైనా జంతువులమని ఒకడు కాకపోతే ఒకడు కూడా అడగలేదంట. అలా అందరూ అభ్యంతరపడింది, చాలా కఠినమైన మాటని అందరూ వెళ్ళిపోతారంట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వారు శిష్యులతో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడికి వచ్చేసాను 66వ వచనానికి వచ్చేసండి. 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడన్నా ఆయన వెంబడింపలేదంట. ఏం చెప్పాడండి ఆయన? నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగమన్నాడు. ఇప్పుడు మనకు అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు మన సేవకులు వాక్యం చెప్తాడు, ఆదివారం చెప్తారు, గ్రూప్ చెప్తారు, బైబిల్ క్లాస్లో చెప్తారు. సార్ మీరు ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు అంటే మనం అడిగామనుకోండి, వాళ్ళు చెప్పరా? మనం అడగకపోవటం మన తప్పు, మనం అడిగినా చెప్పకపోతే వాళ్ళ తప్పు. మన సేవకుడిని అడగకుండా మనం బయటికి వెళ్ళిపోయి, ఏంట్రా ఆయన ఏదో చెప్పాడు, అసలు ఇలా చెప్పొచ్చా, ఆయన శరీరాన్ని తినటం ఏంటి, ఆయన రక్తాన్ని తాగటం ఏంటి, ఏమనుకుంటున్నాడు అసలు ఆయన మన గురించి, మనం ఏమన్నా జంతువులు అనుకుంటున్నాడా అని వాళ్ళు మాట్లాడుకున్నారనుకోండి, తప్పెవరు తప్పుడు? ఇక్కడ శిష్యుల దగ్గరికి వచ్చి కూడా ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి. 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోలే ఉన్నారా అని ఆ 12 మందిని అడుగుగా, అప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు చూడండి. ప్రభువా ఎవరి వద్దకు మేము వెళ్ళదుము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు సంఖ్యతో సంబంధం లేదు, అపోస్తులు కూడా సంఖ్యతో సంబంధం లేదు. మనకేమో చర్చిలో ఉన్న సంఖ్యతో సంబంధం. మా చర్చిలో ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారని ఆ సంఖ్యను చూసి మనం చాలా ఆనందపడిపోతాం. కానీ అపోస్తులు కానీ ప్రభు వారి కానీ సంఖ్యతో సంబంధం లేదు. ఈ వాక్యం వింటున్న వాళ్ళల్లో అసలు ఎవరు నిత్య జీవానికి వస్తారనేది చూస్తారు, ఫిల్టర్ చేసేస్తారు వాళ్ళు అప్పటికప్పుడే. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆఫర్స్ కనపడతాయి కదా, హోర్డింగ్స్ కనపడతాయి కదా బయట. మన సరుకు మంచిదనుకో, మన ఆఫర్స్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఎలాగైనా సేల్ అయిపోతుంది. ఆఫర్స్ పెట్టాడంటే అర్థం ఏంటిది? మన సరుకులో ఏదో సంథింగ్ తేడా ఉంది, ఏదో లోపం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది. కాబట్టే ఆఫర్ పెట్టైనా సరే వాళ్ళకి అంట కట్టేసేయాలి. ఇక్కడ ప్రభు వారు కూడా అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అప్పుడు పేతురు గారు నిలబడ, ప్రధాని పేతురు గారు ముందుంటాడు కదా, ఏంటి ప్రభు మేము ఎవరి దగ్గరికి వెళ్ళిపోగలం, నీవే కదా నింది చెప్పి మాటలు కలిగిపోవడం అంటే, అప్పుడు వాళ్ళందరికీ అన్ని వివరిస్తాడు. ఆగి ఆలోచన చేసి ఎవరైతే అడుగుతారో వాళ్ళు కదా ఆ జీవపు వాసుల్లోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పరలోకం అనేది అది విరుకు దూరం, అవుటర్ రింగ్ రోడ్ లాగే ఉండదు ప్రయాణం అనేది. ఇప్పుడు మన అవుటర్ రింగ్ రోడ్ ఎక్కామనుకోండి, 120, 140 దొక్కొచ్చు కారు, అంత స్పీడ్కి అవకాశాన్ని కూడా ఇస్తారు. పరలోకం అనేది అలా వెళ్ళేది కాదు కదా, ఇది ఇరుకు దూరం కదా, దాంట్లో ప్రవేశించడం అంత చిన్న పనేమి కాదు. కానీ ఎలా వెళ్ళొచ్చో, దాంట్లోకి ఎలా మనం నడిపించబడొచ్చో చక్కగా అపోస్తుల యొక్క జీవితాలు కానీ ప్రభు వారి జీవితం కానీ మనకు మాదిరిగా కనపడుతున్నాయి. కానీ మనమేమో సంఘంలోనే ఉంటాం, దేవుని మాటలు వింటూనే ఉంటాము. కానీ మనం ఎలా ఉంటామంటే, కొందరేమో గట్టి గింజల్లాగా ఉంటాము, కొందరమేమో తాలు గింజల్లాగా ఉంటాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టి వలే ఉంటారంట. ఎలాగంటే వీళ్ళు సంఘంలో అందరితో కలిసి ఉంటారు. వీళ్ళ దుష్టుల జీవితాలు ఎలా ఉంటాయంటే గాలి చెదరగొట్టే పొట్టి వలే ఉంటారంట. మత్తయి సువార్తలో కూడా ప్రభువారి గురించి మాట్లాడతారు కదా, యోహాను గారు ఏమంటాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నుంచి,
మారు మనసు నిమిత్తం నేను నీడలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటక నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తున్నాడని చెప్తూ, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమల పొట్టులో పోసి ఆరని అగ్ని పొట్టును కాల్చివేస్తాడని చెప్తున్నాడు. కళ్ళం అంటే తెలుసా? మనం వరిని మొత్తం కోసిన తర్వాత తూర్పాలు పోస్తాం, దాన్ని కళ్ళం అంటారు. ఇప్పుడు అక్కడ మొత్తం ఆ దుమ్ము, ఆ తాలు గింజలు, గట్టి గింజలు అన్నీ కలిసి ఉంటాయి. అలా తూర్పాలు పోసినప్పుడు చేటతోటి ఆ గాలి వచ్చినప్పుడు విత్తనాలు ఏమి ఇక్కడ పడిపోతూ ఉంటాయి, తాలు గింజలంతా గాలికి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అందరికీ ఒకే విధంగా ప్రకటించబడుతుంది. కానీ దుష్టులందరూ ఎలా ఉంటారంటే గాలి చెదరగొట్టే పొట్టి వలే ఉంటారంట. ఇప్పుడు మన సంఘంలో కూడా, మనలో కూడా ఎంతమంది మీ గట్టి విత్తనాల్లాగా ఉంటాము, ఎంతమంది గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటాము, దుష్టుల జాబితాలోనే ఉంటాం. వాక్యం వినబడుతుంటే జనాలకు అసలు కంపరంగా ఉంటుంది. ప్రార్థన అన్న, వాక్యం అన్న, సువార్త ప్రకటన అన్న, మీటింగ్స్ అన్న జనాలకు నచ్చటం లేదు. మరణపు వాసనలాగా కనబడుతుంది వాళ్ళకి. అది పరిమళ వాసన అని వెదజల్లట్లేదు. వాళ్ళు ఆల్రెడీ దేనికి నిర్ణయించబడ్డారు? నరకానికి నిర్ణయించబడిపోయారు. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మన హృదయం స్పందించకుండా మనకి ఇరిటేషన్ వస్తుందంటే అర్థం ఏంటి? మరణపు వాసన. ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే దూషిస్తుంటారో వాక్యం పట్ల, అది మరణపు వాసనలాగా ఉంది. కానీ వాక్యం వింటున్న వారు, అర్థం చేసుకుంటున్న వారు, మారు మనసు పొందుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే మరలా రండి మా కోసం, నెక్స్ట్ వీక్ కూడా రండి, మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నామని వాళ్ళందరూ కూడా జీవోపవాసనగా ఉంటుంది వాక్యం. కాబట్టి ప్రియ దేవుని సంఘం ముగించుకుందాము. ఇప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళందరి పరిస్థితులు మనం చూసినప్పుడు 2 గ్రూపులాగా కనబడుతున్నారు కదా. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్న యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా 6వ అధ్యాయంలో 68వ వచనంలో, అధ్యాయం 68వ వచనంలో, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు మేము వెళుదము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడు. ఇప్పుడు ఆయన యొద్ద కాకుండా మనం లోకంలో ఎవరి యొద్దకు వెళ్తాము? లోకంలో మనం ఎవరి యొద్దకు వెళ్ళినా సరే మనకి శరీర సంబంధమైన అవసరాలే తీర్చబడతాయి, కానీ ఆత్మ సంబంధంగా మనం ఏ విషయంలో ఎదగలేము. అందుకే దెస్సలోనిక పత్రికలో కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో, దెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారంట. అసలు మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం అని పైన రాశాడు, కింద ఏమంటున్నాడు? గొప్ప ఉపద్రవం. ఉపద్రవం అంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అన్ని శ్రమలు, అవమానాలు. కిందేమో ఇవి చెప్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ వలన గొప్ప ఆనందం అంట. అసలు పై లైన్కి కింద లైన్కి సంబంధం లేదు. ఏంటి ఆనందం అంటే, ఎంత పెద్ద ఉపద్రవమైనా సరే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తే ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఆయన మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వచ్చి మనకి ఏం చేస్తాడంటే, 16వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేస్తాడంట. పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంటే మనకి పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఆయన ఒప్పింపజేస్తే అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే మనకు ఆనందం వచ్చేస్తుంది. కింద ఎంత పెద్ద ఉపద్రవమైనా సరే అది మనకి ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అదే విషయాన్ని పౌలు గారు కూడా అంటాడు కదా రోమపత్రికలో 7వ అధ్యాయంలో, పద్నాలుగో అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు.
మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభు వారమై ఉన్నాం. ఎనిమిదో అధ్యాయంలో కూడా చూడండి, 35వ వచనం నుంచి, అదే రోమిలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమయైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతను, ఉపద్రవమును, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? ఈ 3 వచనాల్లో మనం చూస్తే ఎవరు ఆనందంగా ఉంటారంటే ఎవరైతే హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు హృదయంలో అయితే ఉంటారో వాళ్ళకి ఇలాంటి శ్రమలు ఎన్ని వచ్చినా సరే, ఇప్పుడు మనం చూసిన ఈ 3 వచనాల్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారంట. ఎందుకంటే ఆయన మన హృదయంలోకి వస్తే పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మళ్ళీ ఒప్పింపజేస్తాడు. మనకు భయం అనేది ఉండదు. కానీ బయట ఉన్న పరిస్థితులన్నీ మనం చూస్తే ఎక్కడ చూసినా సరే అన్ని శరీర సంబంధమైన బోధలే ఉన్నాయి. ఇప్పుడు ఆ శరీర సంబంధమైన బోధలు ఉన్నాయి కాబట్టి అది జరిగితే ఆనందం, అది జరగలేదంటే ఈయన కాబట్టి ఇంకా సెకండ్ హాఫ్ని ఎవరు ఉన్నారని చూసుకుంటారు. అలా కాకుండా మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకోండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని గురించి, మన నీతిని గురించి, జరగబోయే తీర్పుని గురించి మనకు ఒప్పింపజేసినప్పుడు మనకు అసలు ఇలాంటి శ్రమలు ఏ వచ్చినా, అది ఎంత పెద్ద ఉపద్రవమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆ దేవుని విడిచి మనం వెళ్ళిపోలేము. అది దేవుని ప్రేమ అంటే. ఆ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపదు అంటున్నారంటే ఎలా అనగలుగుతున్నారు? వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడుతున్నారు. అంటే ప్రియ దేవుని సంగమా, ఎవరికి మరణపు వాసన, ఎవరికి జీవపు వాసన మనం చూస్తున్నాం. చివరి మాట చూసుకొని ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మొదటను చదువుతాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగానే బలిగానే అప్పగించుకొనును. అలాగుననే మీరుని ప్రేమ కలిగి నడుచుకోండి. అలాగునని మనం ప్రేమ చూపించాలంటే వెంటనే ముందు ఎవరిని పెడుతున్నాడు? క్రీస్తు ప్రేమను పెడుతున్నాడు. క్రీస్తు మళ్ళీ ఎలా ప్రేమించాడంట? ఆయన బలిగా, అర్పణగా దేవునికి మన కోసం అర్పించుకున్నాడంట. అది పరిమళ వాసన అంటే. అందులో ప్రేమ ఉందని చెప్తాను. ఇప్పుడు మీరు కూడా అలాగుననే సహోదరుని ప్రేమించాలంటే అసలు మనకి సహోదరులు అంటేనే పడదు. అసలు మనకి సంఘములైనా, ఇంట్లోనైనా సరే, బంధువుల్లోనైనా సరే అందరితో శత్రుత్వమే. కానీ గంటల తరబడి వాక్యాన్ని వింటాం, గంటల తరబడి వాక్యాన్ని ప్రకటిస్తాం. మళ్ళీ పరిమళ వాసన ఎలా కనబడుతుంది అవతల వాళ్ళకి? మనమేమో సెంటు రాసుకొని ఏంట్రా నా స్మెల్ వస్తుందా రావట్లేదని అడుగుతున్నా సరే అవతల స్మెల్ రావట్లేదు. క్రీస్తుని మనము ఆయన మరణ సమాధి పునరుద్ధరణను మనం పూసేసుకున్నాం, కానీ మన జీవితాల్లో కనబట్టలేదు ఆ వాసన. వాళ్ళు ఎలా గుర్తిస్తారు మనల్ని? వీళ్ళు దేవుని పిల్లలని. సో ఆ పరిమళ వాసన ఎవరి దగ్గర వెదజల్లబడుతుంది అంటే, ఎవరి దగ్గర అయితే ప్రేమ, పరిశుద్ధత, కరుణ, దయ, జాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలు ఎవరి జీవితాలు అయితే కనబడతాయో, వారి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి హృదయాలు అయితే కనబడుతూ ఉంటాడో, ప్రతిబింబిస్తూ ఉంటాడో, వాళ్ళ దగ్గర పరిమళ వాసన వెదజల్లుతుంది. అదే పౌలు గారు అంటాడు 1 కొరింథీ పత్రిక 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అది అంత చిన్న మాట ఏమీ కాదు. క్రీస్తును పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే నేను ఎలా ఉంటున్నానంటే క్రీస్తులాగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు నన్ను పోలి నడుచుకున్నా, క్రీస్తును పోలి నడుచుకున్నా ఒకటే అన్నట్టుగా చెప్తున్నాడు. అది పరిమళ వాసన అంటే. అలాంటి వారు ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నా, యుద్ధంలో రాజు విజయాలు సాధించుకొని వస్తుంటే ఎలాగైతే ధూపాన్ని వేసి అందరికీ పరిమళ వాసన వెదజల్లుతారో, వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అలాగనే వాళ్ళ విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడంట. అది జీవపు వాసన, పరిమళ వాసన వెదజల్లుపడుతుందంట వాడు వెళ్ళిన ప్రతి చోట. కానీ ఆ వెళ్ళిన ప్రతి చోట కొంతమందికి అది మరణపు వాసనగా కనబడుతుంది, కొంతమందికి అది జీవపు వాసనలాగా ఉంది. ఎవరికి మరణపు వాసనలాగా ఉంది? ఎవరైతే వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారో, అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో వారికి మరణపు వాసనలాగా ఉంది. ఎవరైతే ఆ వాక్యాన్ని విని అంగీకరించి మారు మనసు పొందుతున్నారో వాళ్ళకి జీవపు వాసనలాగా ఉంది. ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధరణలో జీవపు వాసనలాగా ఉందా, మరణపు వాసనలాగా ఉన్నదన్న సంగతి ఎవరికి వాళ్ళ మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని
దేవుని కృపలో మనము జీవపు వాసనలోకి అడుగు పెట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీ యొక్క దాసులు అపోస్తుల తండ్రి వారు వెళ్ళిన ప్రతి చోట వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, హేళన, అవమానాలు, దూషణ మాటలు ఉన్నప్పటికీ కూడా తండ్రి మీరు వారికి కనపరిచిన మీ యొక్క ప్రేమను, మీ యొక్క త్యాగాన్ని అర్థం చేసుకున్న వారే, ఆ ప్రేమను రుచి చూసి ఎరిగిన వారే ఎలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి వాక్యాన్ని ప్రకటించుకున్న వాళ్ళు వెన్ను తిరగలేదు తండ్రి. మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమని ప్రతి ప్రదేశం అందు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా తండ్రి విజయోత్సవంతో వాళ్ళు ఊరేగిస్తున్న దేవ మీకే స్తోత్రం తండ్రి. వారి తర్వాత ఆ బాటలోకి వచ్చిన మేము కూడా నాయన ఆ మాటలైతే వింటున్నాం, ప్రకటిస్తున్నాము, కానీ పరిశుద్ధాత్మనందుల ఆనందం మా జీవితాల్లో కనబడటం లేదు తండ్రి. ఆ పరిమళ వాసన మా జీవితాల ద్వారా అనేక మందికి ఆ స్మెల్ రావటం లేదు నాయన. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మహోన్నతుల అపోస్తుల జీవితాలు, బైబిల్లో భక్తుల జీవితాలు తండ్రి ఎంత గొప్పగా కనబడుతున్నాయి సమాజానికి. ఈ తరంలో ఉన్న మేము తండ్రి మా ద్వారా, మా జీవితాల ద్వారా, మా ప్రవర్తన ద్వారా తండ్రి, మా క్రియల ద్వారా మీకు అవమానాన్ని తీసుకొస్తున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించడం నాయన. ఆ ప్రేమను మేము రుచి చూచి ఎరిగిన వారమై ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఉపద్రవమైనా సరే తండ్రి ప్రభునందు మేము ఎల్లప్పుడూ ఆనందించే వారికి ఉంటూ మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. మా హృదయాలను తెరవడండి ఆయన. మా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని పంపించండి తండ్రి. ఆయన మా హృదయంలో ఉంటే తండ్రి ఎలాంటి విషయాలు మేము పడిపోకుండా, అది ఎంత పెద్ద ఉపద్రవమైనప్పుడు, ఎంత కష్టమైన, ఎంత అవమానమైన కూడా తండ్రి మీ సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి నాయన మీకు పరిమళ వాసన తండ్రి మేము వెదజల్లే వారి ఒక కృపను అనుగ్రహించమని ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలు అందరూ పడి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం తండ్రి మీ బిడ్డలకు తండ్రి మరణపు వాసనగా కాకుండా తండ్రి జీవపు వాసనలాగా ఆ బిడ్డలకి మీరు కనపరచండి తండ్రి. ఈ సమయాన్ని కాబట్టి మీరు ఏర్పాటు చేసి మీ కుమారుని అన్నగారిని పడి స్తోత్రం తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ సంఘానికి అవసరమైన ఆత్మీయ ఆహారంతో మీ బిడ్డలు నింపుటకు అన్నగారిని బలపరచండి తండ్రి. సంఘంలో ఉన్న పెద్దలు, స్త్రీలు, పురుషులు, స్త్రీలు అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమగంతో ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలు.